ఒక అడవిలో ఒక పక్కపల్లిలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి ఏమైందంటే అడవిలో కొలంలో హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస. దీనంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదు. నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాట అంది. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకను చూసాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఎంత బావుంటుందో కదా చిలుక అని అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అప్పుడు చిలుక, అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు రెండే రంగులున్నాయి. కానీ నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలి నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. కానీ ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. అలా నెమలి దగ్గరకు వెళ్ళి కాకి పక్షులు అన్నిట్లో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కానీ కానీ కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుని తిరగాల్సి వచ్చేది. చివరికి వాళ్ళ చేతులకు చిక్కి ఈ జూలో పడ్డాను. కానీ ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షులు పందెంలో పెట్టారు. ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనైతే కాకినై ఉంటే చాలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాట విన్న కాకి అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.